అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీసు వెలుగు నుండి వ్యాపారానికి సంబంధించిన కొన్ని హదీసులు. హజరత్ కయీస్ అబూ గర్జా రజియల్లా అన్హు ఉల్లేఖించారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుల్ని సమాసిరా అని పిలిచేవారు. ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా అంగళ్ల వైపుగా పోతూ మాకు అంతకంటే మంచి పేరును ప్రసాదించారు. ఆయన మమ్మల్ని తుజ్జార్, వాణిజ్య వర్గం వారలారా అని సంబోధించి ఇలా అన్నారు: మీరు సరుకును విక్రయించడంలో అసత్యం పలికే అబద్ధపు ఒట్టు వేసుకునే ఆస్కారం ఉంటుంది. కాగా వ్యాపారంలో మీరు దానం మిశ్రమం చేసుకోండి, తద్వారా వ్యాపారాన్ని పరిశుద్ధపరచుకోండి. వ్యాపారంలో మనిషి తనకు తెలియకనే కొన్నిసార్లు వ్యర్థ ప్రలాపనలు చేసి వేస్తాడు, అప్పుడప్పుడు ఒట్టు వేసుకుంటాడు. అందువలన వ్యాపారులు విశేషంగా దాన ధర్మాలు చేయటం, సత్కార్యాల్లో విరివిగా పాల్గొనటం అవసరం. దీనివల్ల వారు తెలియక చేసిన పొరపాట్లకు కొంతవరకైనా ప్రాయశ్చిత్తం కలగవచ్చు అని ఈ హదీసు మనకి బోధిస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి కులతలు తూనికల వారిని వ్యాపారులని ఉద్దేశించి ఇలా ఉపదేశించారు: మీ పైన 2 విధాలైన బాధ్యతలు మోపబడ్డాయి. కేవలం ఈ బాధ్యతల మూలంగానే మీకు పూర్వం గతించిన జాతులు సర్వనాశనమయ్యాయి. భావం ఏమంటే, కొలతల్లో తూనికల్లో తీసుకునే ప్రమాణాలు వేరు, ఇచ్చే ప్రమాణాలు వేరైనట్లయితే అది అలా చేసేవారి సర్వనాశనానికి దారితీస్తుంది. ఇది సమాజం మొత్తాన్ని పతనానికి గురి చేస్తుంది. ఎందుకంటే దీనివల్ల సమాజంలో వ్యక్తుల మధ్య పరస్పరం విశ్వసనీయత సమసిపోయి అనుమానాలు, అపనమ్మకాలు పెరుగుతాయి. ప్రతి మనిషి ఎదుటివారిని నమ్మే స్థితిలో ఉండరు. దివ్య ఖురాన్లోనూ కొలమానాల్లో హెచ్చుతగ్గులు చేసే వ్యాపారులు ఎలా సర్వనాశనమైంది వివరించబడింది. ఆ విషయాన్నే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ప్రస్తావించి పూర్వపు ప్రజలకు సన్మార్గం బోధించినప్పటికీ వారు దాన్ని త్రోసిపుచ్చారని, అలాంటి ద్రోహబుద్ధి గల ప్రజలు నామరూపాలు లేకుండా నాశనమవుతారని హెచ్చరిస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైతే ఎహ్తికార్ చేస్తాడో అతడు పరమ పాపిష్టి. ఎహ్తికార్ అంటే నిత్యావసర వస్తువుల్ని బజారులోకి తేకుండా నిల్వ చేసుకుని ధరలు బాగా పెరిగిన తరువాత వెలుపలకు తీసి విక్రయించటం అని అర్థం. దాన్ని మనం నేడు హోర్డింగ్ అని, అక్రమ నిల్వలని అంటున్నాం. ఈ దుర్బుద్ధి మనిషిని కర్కశ హృదయునిగా రూపొందిస్తుంది. హృదయ కాఠిన్యం వల్లనే కదా మనిషి తోటి మానవుల అవసరాలను ఖాతరు చేయకుండా కేవలం స్వార్థబుద్ధితో, స్వలాభాపేక్ష నిత్యావసర వస్తువును నిల్వ చేసుకుని ఇతర దైవదాసులైన సోదర మానవులను కష్టాలకు గురి చేస్తాడు. అలాంటి వారిని ఈ హదీసులో పరమ పాపిష్టి అని అభివర్ణించడం జరిగింది. పాపి అన్న చిన్న పదం ప్రపంచంలో అతి నీచాతి నీచమైన స్థాయిని, పరలోకంలో అతని పరాజయాన్ని, నిష్ఫలతను సూచిస్తుంది. ఈ పదం దేవుని అభిశాపం, దైవం రక్షించుగాక. ఇస్లాం మానవుల్లో పరస్పర ప్రేమానురాగాలను, అభిమానాన్ని సృష్టించగోరుతుంది. మనిషిని ఉన్నత శ్రేణికి చెందిన నైతిక జీవిగా తీర్చిదిద్దాలని అభిలషిస్తుంది. నిత్యావసర వస్తువును నిల్వ చేయక సమయానికి బజారులోకి తెచ్చి విక్రయించే వ్యక్తి దైవ అనుగ్రహానికి అర్హుడవుతాడు. అతనికి అల్లాహ్ పుష్కలంగా జీవికను ప్రసాదిస్తాడు. అయితే నిల్వ చేసే వ్యక్తి అల్లాహ్ శాపానికి గురి అవుతాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. ఈ హదీసులో దొంగ నిల్వలకు పాల్పడక నిజాయితీగా ప్రజలకు వారి అవసరాలను అందజేసే వానికి కలిగే ప్రాపంచిక లాభాన్ని ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఏ వ్యాపారి అయితే నిజాయితీగా అవసరం ఉన్న వారి కష్టాల పట్ల సానుభూతితో వ్యవహరిస్తాడో అతని పట్ల ప్రజల ఆదరాభిమానాలే కాక అతని వ్యాపారం కూడా పెరిగి అతని ఉపాధి, వృద్ధి, వికాలు పొందుతుందనడంలో సందేహమేముంది? హజరత్ ముఆజ్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: నేను దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకునే వ్యక్తి ఎంత నీచుడు. సరుకుల్ని అల్లాహ్ హక్కు తక్కువ చేసినప్పుడు అతను బాధపడతాడు, ధరలు పెరిగిపోతే సంబరపడతాడు. ఈ హదీసులో దొంగ నిల్వదారుని మానసిక స్థితిని చిత్రీకరించడం జరిగింది. ఇతని పట్ల ప్రజలకు ఎప్పుడైనా సానుభూతి కలుగుతుందా? అంతిమ దైవ సందేశాన్ని సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం అమ్ముతున్న సరుకులోని లోపాలు కొనుగోలుదారులకు వివరించి మరీ అమ్మాలి. అలా కాక మరే పద్ధతి అవలంబించినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మసమ్మతం కాదు. అంతేకాదు, ఆ లోపం తెలిసి ఉన్న వ్యక్తి దాన్ని స్పష్టపరచకుండా ఉండడం కూడా ధర్మసమ్మతమైన విషయం కాదు. ఈ హదీసులో వ్యాపారులతో పాటు ఆ పదార్థాల్లో ఉన్న లోపాన్ని ఎరిగి ఉన్న వారికి కూడా ఆదేశాలు ఉన్నాయి. వ్యాపారులు తమ సరుకులోని లోపాలు స్పష్టంగా బహిరంగంగా కానవచ్చేలా పెట్టాలి. కొనుగోలుదారులకు ఆ లోపం గురించి తెలియజేయాలి.
ఆ లోపం గురించి తెలిసిన వ్యక్తులు సైతం దాన్ని గురించి ఇతరులకు చెప్పివేయాలి. మనకెందుకు వచ్చిన చిక్కు అని నిర్లిప్త వైఖరి అవలంబించడం ద్వారా వారు సమాజంలో వంచనాపరుల్ని ప్రోత్సహిస్తున్నారన్నమాట. అది సమాజానికి హానికరమే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఓ వ్యాపారి సమీపంగా వెళ్ళారు. అతడు ధాన్యం అమ్ముతున్నాడు. ఆయన ధాన్యంలో తన చెయ్యి వేశారు. అది లోపల తడిగా అగుపించింది. ఇదేమిటి అని ఆయన అడిగిన దానికి అతడు వర్షం వల్ల తడిసిందని సంజాయిషీ చెప్పాడు. అయితే దాన్ని పైకి కనిపించేలా ఎందుకు పెట్టలేదు అని మందలించి, మమ్మల్ని మోసగించేవారు మా వారు కారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు.